లో నెక్స్ట్ అప్డేట్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు భక్తులు ఊహించని స్థాయిలో వస్తున్నారు. ఇసకేస్తే రాలనంత జనం అనే సామెతను నిజం చేసింది కుంభమేళా. ఇప్పటి వరకు వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 92 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని వెల్లడించింది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య మానవ చరిత్రలో ఏ మతపరమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమంలో ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని తెలిపింది. మహాకుంభమేళా కేవలం ఒక పండుగ కాదని, సనాతన ధర్మం గొప్ప రూపానికి చిహ్నమని యూపీ సర్కార్ అభివర్ణించింది. మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్కు వచ్చారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. మకర సంక్రాంతి సందర్భంగా 3,05,00,000 మంది భక్తులు స్నానాలు చేశారు. ఫిబ్రవరి 1, జనవరి 30 తేదీలలో 2 కోట్లకు పైగా భక్తులు సంగమంలో స్నానమాచరించారు. ఇక పౌష్ పూర్ణిమ నాడు 1,07,00,000 మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఇది కాకుండా బసంత్ పంచమి నాడు 2,57,00,000 మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. మాఘీ పూర్ణిమ నాడు 2 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. త్రివేణి సంగమంలో స్నానం చేసే నాగ సాధువులు, యోగులు, సిద్ధులు, సాధారణ భక్తుల సంఖ్య యూపీ సర్కార్ ఆశించిన దానికంటే ఎక్కువైంది. 45 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తే లెక్క దానిని మించిపోయి 50 కోట్లకు చేరింది. మహాకుంభమేళాలో ఇంకా 12 రోజులు ఒక ముఖ్యమైన స్నానం మిగిలి ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ సంఖ్య 55 నుంచి 60 కోట్లకు మించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలు కాగా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 నుంచి 45 కోట్ల మంది రావచ్చని అధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ అంతకు మించి అన్నట్లు భక్తులు ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి 1,50,00,000 మంది వస్తున్నారు. అందుకు తగినట్లే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భక్తుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది.